కవితని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కవిత నివాసం వద్ద మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు కూడా వారు అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి స్థానిక అంటే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడ చేరుకొని వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము మనం. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూసేది అది సరిగా కవిత నివాసం నుంచి వారు వెళ్తున్నటువంటి మార్గాలు కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. అంత భద్రత కూడా ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో కవితని అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగా 8:45 ఢిల్లీ ఫ్లైట్ కూడా అధికారులు బుక్ కూడా చేయడం జరిగింది. ఆ ఫ్లైట్ లోనే కవితని ఢిల్లీ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. కావాలని చెప్పి ఇది కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. అయితే కేటీఆర్ స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, ఇది కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఇది న్యాయపరంగా ఎదుర్కొంటామని కవిత కూడా ఒకవైపు చెప్పడం జరుగుతుంది. మరోవైపు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకొని వారందరూ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అంటే మొదటిగా సర్చ్ వారెంట్ అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ వారెంట్ అని ఇప్పుడు ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇది సరికాదని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కూడా అటు అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులతో కూడా వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి కవిత అరెస్టుతో పాత్రం ఒకవైపు కవిత నివాసం వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లోనే ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు తెలిపాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, అయితే ఇప్పుడే మన విజువల్స్లో కూడా చూసాము కవితనైతే అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ముందు ఏదన్నా మళ్ళీ ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశం ఏమనుందా? ప్రస్తుతానికి ఈడీ అధికారులు అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు హాలిడే ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు లేదా మళ్ళీ సోమవారం రోజు హాజరుపరుస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టారు. వారి దగ్గర నుంచి కొంత సమాచారం కూడా లాగేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ కొంత సమాచారం ఇయ్యనందుకే ఈ విధంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇప్పుడు రాత్రి అంతా కూడా వారు విచారణ చేపడతారా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నవీన్, అయితే కొద్దిసేపటి క్రితమే మనకి ఏదైతే అరెస్ట్ వారెంట్ ఉందో దానికి సంబంధించి అంతా కూడా బయటకి రావటం జరిగింది. అందులో పూర్తిగా పొందుపరిచిన విషయాలు ఏంటి? ఖచ్చితంగా ఇందాక ఈడీ సంబంధించినటువంటి అధికారులు కవితని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా వారు ఆ కవిత భర్త కూడా ఒక ఈడీ అధికారులు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కవితకు సంబంధించినటువంటి బంధువులు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కవితని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఈడీ అధికారులు 2 సార్లు కవితని విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ఈ రోజు దాదాపు 4 గంటల పాటు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చూపిస్తున్నట్టు కూడా ఈడీ అధికారి కూడా మరొక లేఖ ద్వారా కూడా వారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.